5% to 10%కు మించి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ స్థానాలు రాలే. ఇది నొక్కి చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సగటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానిక సంస్థలలో వచ్చినటువంటి ఫలితాలు కేవలం 5 నుంచి 10% మాత్రమే, కొన్ని నియోజకవర్గాలలో 0 కూడా. సో సగటు తీసుకుంటే 5 నుంచి 10% మించలే ఏనాడు కూడా. కానీ మొన్న 3 దశల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో సరే ముఖ్యమంత్రి గారే స్వయంగా లిస్టులు పట్టుకొని ఎన్ని వచ్చినాయి, అది కూడా పార్టీల పరంగా వచ్చినాయని మాట్లాడుతున్నారు. అది అట్లా పక్కకు పెడితే అన్ని పత్రికలలో వచ్చినటువంటివి కానీ, అన్ని టీవీ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, ప్రత్యక్షంగా ఫీల్డ్లో పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళ యొక్క ఆధారాలతో తీసుకున్నప్పుడు చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ మొదటి శ్రేణిలో ఉంది. చాలా జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో 50-50%కి వచ్చినారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే 30% ఇటు అటుగా ఉన్నారు. అంటే అంతకుముందు ఉండేటువంటి సాంప్రదాయం లేదా అంతకుముందు ఉండేటువంటి ఎన్నికల ఫలితాలు వాటి సరళిని పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి తీరు కానీ, అధికార పార్టీ వ్యవహరించినటువంటి తీరు కానీ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు మీద ప్రజాక్షేత్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు అంగీకరించకపోతే, మనసులో అంగీకరించినా బయటికి మాటల రూపంలో అంగీకరించినంత మాత్రాన ఈ ఫలితాలు ఏం తారుమారేవేం కాదు. గెలిచిన వాళ్ళు గెలవలేదన్నంత మాత్రాన ఆడ పోయేది కూడా ఏం లేదు. ప్రజాక్షేత్రంలో జిల్లాల వారిగా అక్కడ ఉండేటువంటి ఫలితాలే తెలియజేస్తున్నాయి. ఓడిన కాడ ఎక్కడ కూడా మా వాళ్ళు సాకులు వెతుకుతలేరు. ఇవి గెలిచినాము, మరింత పర్ఫామ్ చేస్తే ఇంకో చోట ఇవి వస్తాయి. అధికార పార్టీ యొక్క డబ్బు, మద్యము, అధికార దుర్వినియోగం ఇటువంటివన్నింటినీ కూడా తట్టుకొని మా వాళ్ళు నిలబడ్డారు, చాలా గొప్పగా పర్ఫామ్ చేసినారని చెప్పి మా పార్టీ ప్రాథమిక పరిశీలనలోనే వెల్లడించింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. అది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు హెలికాప్టర్లు వేసుకొని పోయి జిల్లాల పర్యటనలు చేసి కార్యక్రమాల పేరు మీద అక్కడ పోయి స్థానిక సంస్థల ప్రచారం సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినారు. గతంలో రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం కోసం పోయినటువంటిది కానీ, వాళ్ళ కార్యక్రమాలలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపియండి అని కానీ అప్పీల్ కానీ ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలేదు. వాటన్నిటికీ భిన్నమైనటువంటి సాంప్రదాయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నారు. పైగా ఆయన మాట్లాడేటప్పుడు మరి చూసుకోరా, లేకుంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉంటారో ఏందో అర్థం కాదు కానీ, మా పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు, ఆ పార్టీ వాళ్ళు ఇంతమంది గెలిచినారు, ఈ పార్టీ ఆ పార్టీ కలిపి ఇన్ని గెలిచినారు, ఇట్లా ఈ భాష మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పవలసి వస్తే ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే పార్టీ రహిత ఎన్నికలు, పార్టీ సింబల్ లేని ఎన్నికలు, ప్రజలకే తెలుసు ఆ మాట. అటువంటిప్పుడు ఫలానా పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచిందని చెప్తున్నారు. మేము కూడా మా పార్టీ మద్దతు ఇచ్చిన బలపరిచిన అభ్యర్థులనే చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అని పట్టికను చదివి వినిపిస్తున్నారు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంతగా కల్పించుకొని ఇంతగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ పాలన నిజంగా గొప్పగానే ఉంటే ఏకపక్షంగా గెలిపియాలి. మరి ఆనాడు మాకెందుకు ఒక్కటి వచ్చినాయి ఏకపక్షంగా? అన్ని జిల్లా పరిషత్తులు మాకెందుకు వచ్చినాయి? మోర్ దాన్ 90% గ్రామ పంచాయతీలు ఎందుకు వచ్చినాయి మాకు ఆనాడు? మీకు కూడా అట్లే వచ్చి ఉండాలి కదా. ఆ రోజు ఎప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమంది సర్పంచులు గెలిచిందని. అటువంటి ప్రస్తావనే రాలే. పార్టీ సింబల్ మీద జిల్లా పరిషత్తులు గెలిస్తే అది చెప్పినారు, మొత్తం జిల్లా పరిషత్తులు వచ్చినాయని. సరే, మీ విశ్లేషణ మీది, మీరు అట్లే చెప్పదలుచుకుని చెప్పుకోండి. ఓ దిక్కు బీఆర్ఎస్ యాడుంది, కేసీఆర్ను మేము రిటైర్ చేసినాం, ఆయన రిటైర్ అయిపోయాడు. తర్వాత ఇక హరీష్ ఏదో ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు, కేటీఆర్ ఏదో ఆయన ప్లాన్. నీ దృష్టిలో లేని పార్టీ గురించి, ఉనికిలో లేదనుకునేటువంటి పార్టీ గురించి నిత్యం అదే నామస్మరణం ఎందుకు చేస్తున్నావు? దాన్ని బట్టే తెలుస్తుంది కదా నిత్యం నీకు ఉండేటువంటి భుగులే ఇది అని. నీకు నిజంగానే ప్రజాశక్తి మీద బలం ఉంటే
నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీదనే నీకు బలం ఉంటే, నమ్మకం ఉంటే ఇతరుల గురించి మాట్లాడే అవసరమే లేదు నీకు. నీ శక్తినే నువ్వు ప్రదర్శించుకుంటే సరిపోతుంది. ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అంటేనే నువ్వు అశక్తుడవనో, నీ ప్రభుత్వం అశక్తతో ఉందనో, లేకుంటే మీ చేతగాంతనం బయటపడకుండా ఎప్పటికప్పుడు కప్పించుకునేందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒకరిని అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు ఎందుకే బాబు? నీ పార్టీ ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో, నీ ప్రభుత్వం ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో. మేము ఎప్పుడన్నా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకురాలే, పార్టీ నడిపేట ఆమె దిగుతలేదు మేము ఎప్పుడన్నా అన్నామా? అది మా సంస్కారం కాదే. ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి. మరి చాలా యాక్టివ్గా ఉండి, వయసులో ఉండి, కరాటే వస్తుంది, జూడో వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ. మరి అంత యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి 6 సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ ఆరోగ్యం మీద, కేసీఆర్ వయసు మీద అవహేళన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో 6 సీట్లు ఎందుకు వచ్చినాయండి రేవంత్ రెడ్డి గారు? సమాధానం చెప్పు. ఎందుకు అవహేళన మాటలు, అహంకార మాటలు మీవి? ఎదురోళ్ళ మీద అంటారు ఎప్పుడు 24 గంటలు. మీరు అవి మానుకోండి. ముందు మీ అహంకార మాటలు మీరు మాట్లాడుకోండి, మాట్లాడడం మానేయండి. బాధ్యత రాహిత్యం మీది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ ఫలితాలే సాధించలేదని చెప్తున్నారు. ముందు మీ ఫలితాలు చూసుకున్నారా? కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడుతారు మీరే. మేమేం కోరలే. సుడి బాగుండి మల్కాజ్గిరిలో వచ్చి ఎంపీ చేస్తారు, బాగుంది. సరే, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మీరు తిప్పిన సుదర్శన చక్రంతోనేం రాలే, ప్రజలందరికీ తెలుసు. మరి అంత సిపాయిలు మీరే అయితే మీ సిట్టింగ్ మల్కాజ్గిరి సీట్ ఎందుకు ఓడిపోయినారండి? మీ సొంత జిల్లా మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి, కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయినారండి? మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళ ఎందుకు ఓడిపోయినారండి? ఆ తదుపరి వచ్చినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ క్యాండిడేట్ ఎట్లా ఓడిపోయానండి? మీదే కదా. మీ పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది, కేటీఆర్ది మాత్రం లేదా? కేటీఆర్ది కూడా చెప్తా వినండి. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాకనే 2018 ఎన్నికలలో 88 సీట్లతో రెండవసారి అధికారంలోకి వచ్చినాం మేము. ఎస్, ఇది మా ఖాతాలో వేసుకునేదే కాదంటవా? హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో డంకా బజాయించి గెలిచినాం. ఆనాడు దాదాపు 136 మున్సిపాలిటీలను గెలిచినాం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండగానే ఆయన సారథ్యంలోనే ఆయన మున్సిపల్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నాక ఆ రోజు ఉండేటువంటి గ్రామ పంచాయతీలు అన్నీ స్వీప్ చేసినాం, జిల్లా పరిషత్లు అన్నీ స్వీప్ చేసినాం, హైదరాబాద్ కార్పొరేషన్ గెలిచినాం. ఫెయిల్యూర్ అని మేము ఎక్కడ అనుకోవట్లేదు, ప్రజలు కూడా ఎక్కడ అనలేదు. మీకు అది ఫెయిల్యూర్ లాగా కనిపిస్తే మీరు భావించండి, మాకేం అభ్యంతరం లేదు. మీకు అన్నీ సక్సెస్ రికార్డ్ అయినట్లు ఎదుటోళ్లను అనడం ద్వారా మీ గొప్పతనం బయటికి రాదు. మీరు గొప్పగా చేస్తే, ప్రజలు గొప్పగా చేస్తున్నారని మిమ్మల్ని భావిస్తే అది గొప్ప అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా నరేగా చట్టానికి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయడానికి అమెండ్మెంట్ తెస్తుంది. దేశంలో మీ బాధ్యత ఏంది? ప్రిన్సిపల్ అపోజిషన్గా అందులో తెచ్చింది పేరు మార్పు ఒకటే కాదు. పేరు మార్పు చేయొద్దని మేము కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరును ఎవరు చెరిపేసే ప్రయత్నం చేసినా అది దుర్మార్గం. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఉంది, పేరు మార్పు. పేరు మార్పు అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు చేసేది పని ఏంది? తెలంగాణ తల్లి విగ్రహ రూపం కాడ నుంచి మార్చుకొస్తారు కదా. తెలంగాణ రాష్ట్రం టీఎస్ ఉండేటున్నా టీజీ చేసి పడేస్తారు కదా. మీరు మార్చినవి చాలా ఉన్నాయి అట్లా. ఆ మార్పుతోనే ఏదో అవుతుంది అన్నట్లు. ఇవాళ నిజంగా ఉపాధి హామీకి సంబంధించి ఉన్నటువంటి అంశం ఏంటంటే 10% ఉండేటువంటి స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని ఇలా 40%కి బేస్ చేస్తోంది కేంద్రం. దాని మీద మాట్లాడడానికి చేతనైతే లేదు మీకు.
అది మాట్లాడండి. ఎంతసేపు పేరు 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 అని మాట్లాడుతుండ్రు. రాష్ట్రాల మీద భారం మోపబోతుంది అలా ఎన్ఆర్జీఎస్ పేరు మీద ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదిత చట్టం. 40% స్టేట్స్ మీద భారం వేయడం అంటే రాష్ట్రాల స్ఫూర్తిని దెబ్బతీయడం అవుతుంది. ఇది దాని మీద మార్చాలి కదా. ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది. మొత్తంలో ఇప్పటికి ఇచ్చింది ఒకటేసారి మీరు 12,000 చొప్పున ఇచ్చిండ్రు. అది కూడా 15,000 ఇయ్యలే, కౌలు రైతులకు ఇయ్యలే, కూలీలకు ఇయ్యలే. మీరు ఇచ్చిందే ఒక సీజన్. మిగతా 2 సీజన్లు ఎగ్గొట్టినారు. ఒక సీజన్ రైతు బంధు కేవలం 4 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు 20 రోజుల సమయం తీసుకొని ఇచ్చినారు. కేవలం 4 ఎకరాల లోపే. ఇప్పుడు యాసంగి ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. మరి రైతు బంధు ఇచ్చేది లేదు, మాట్లాడతలేవే. గతంలో ఇచ్చిన 9,000 కోట్ల గురించే 9,000 సార్లు మాట్లాడతావా? ప్రతి సీజన్కి ఇవ్వాలి కదా. ఒక సీజన్కి ఇచ్చి నేను అన్ని సీజన్లకు సరిపెట్టినా అనే ఇంప్రెషన్ ఎట్లా ఇస్తావండి? ప్రజలంతా తిక్కువాలి అమాయకల. సేద్యం చేసే రైతులకు ఇప్పుడు అర్థమైతలేదా? యూరియా బస్తా కోసం లక్షల మంది రైతులు తెలంగాణలో లైన్లలో నిలబడ్డదంతా అబద్ధమా? అది ఫెయిల్యూర్ కాక మీ గొప్పతనమా? అది మరోసారి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారు? ఏ దిక్కుమాలిన యాప్ అనేటువంటిది దాన్ని తీసుకొని వస్తారు. కౌలు చేసే రైతు ఆడికి పోవాలి. మరి ఎంతమంది రైతులు ప్రత్యక్షం చేస్తారు? ఎంతమంది రైతులు పాలకిచ్చి చేయించుకుంటారు? ఈ యాప్ వల్ల ఉండేటువంటి నష్టం ఏందో మొన్న ఓ ప్రకటనలో తెలియజేసిన వివరంగా ప్రజలకు ఆల్రెడీ అది వెళ్ళిపోయింది. ఇరవై 22,000 కోట్లు మీరు ఇందిరమ్మ గృహ నిర్మాణానికి కేటాయిస్తే ఆ కేటాయించిందంతా ఇవాళ బుక్ అయినట్లా, ఎక్స్పెండిచర్ అయినట్లా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు మేము కేటాయించింది ఇంత, ఈ రోజుకు గ్రౌండ్ అయినటువంటిది ఇంత, ఇన్నిళ్ళు, వాటికి బుక్ అయిన ఎక్స్పెండిచర్ ఇంత, ఇన్ని విడతల్లో ఇన్ని ఇచ్చినాం, కొన్ని బేస్లకు ఇచ్చినాం, కొన్ని లెంటల్ లెవెల్కి ఇచ్చినాం, కొన్ని రూఫ్ పడ్డ వాటికి ఇచ్చినాం. వాటి లెక్క బ్రేకప్ ఇవ్వండి. సగటున ఒక్కొక్క ఊరికి 8, 10, 12 ఆ జనాభాను బట్టి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి మీరు శాంక్షన్ చేస్తే సగానికి సగం ఫీల్డ్ కాలే, గ్రౌండ్లో ఫీల్డ్ కాలే, ఇంకా గ్రౌండింగ్ కాలే, సగానికంటే తక్కువైనాయి. సరే, పెరిగిన ఖర్చులకు మేము 2 BHK ప్రతిపాదించి మొదలుపెట్టిన నాటికి ఇప్పటికీ డబుల్ త్రిబుల్ అయిపోయింది కాస్ట్. ఆ రోజు మేము 5,40,000, 5,08,000, 5 లక్షలకు 5,40,000 పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం మేము కేటాయించుకొని మొదలుపెట్టిన నాడు దాదాపు 8 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల క్రితం మొదటి టర్మ్లో కొన్ని చేసినాం, తర్వాత టర్మ్లో చేసినాం. అప్పటికి 5 లక్షలు అనేటువంటిది బొటాబొటిగా సరిపోయేది. మేము చివరికి వచ్చే నాటికి ఇల్లు పూర్తయ్యేటువంటి దశ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి చాలా గ్రామాలలో తక్కువైతున్నాయి. 50,000, 60,000, లక్షనో తక్కువైతే మేము చేతికి వెళ్ళి వేసుకుంటున్నాం అని చెప్పి బెనిఫిషియరీ చెప్పిన పరిస్థితి ఆనాడే ఉండే. మరి ఈరోజు ఒట్టి మేస్త్రీలకే ఇల్లు కట్టేటువంటి మేస్త్రీలకే, ఇందిరమ్మ ఇల్లు కట్టే మేస్త్రీలకే 3 లక్షల రూపాయలు అవుతుంది. ఒట్టి మేస్త్రీలకే. మళ్ళీ దానికి ఇసుక, మెటీరియల్ కాస్ట్ మొత్తం కలిపి, స్టీలు అంతా కలిపి కంప్లీట్ అయ్యే వరకు ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళని మొన్న మధ్యలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఆ ఇళ్ల కాడికి పోయి వాళ్ళని అడిగినాం. 12 నుంచి 15 లక్షలు అవుతుంది. 12 ఎవరికి అవుతుందంటే ఎవరు ఫ్లోరింగ్ గ్రానైట్ వేసుకోకుండా మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ వేసుకొని ఎక్కువ నగిషీలు లేకుండా ఉన్నది ఉన్నట్లు పూర్తి చేస్తే 12 లక్షలు అవుతుంది. ఒక మందం, ఒక మోస్తరు మంచిగా కనిపించినట్లు చేసుకున్నాం అనేటువంటి వాళ్ళకి 15 లక్షలు అవుతుంది. మీరు ఇచ్చేది 5 లక్షలు. ఊరికి 5, 6, కొన్ని గ్రామాలకు 3, కొన్ని గ్రామాలకు 4, కొన్ని గ్రామాలకు 7, 8 గ్రౌండ్ అయినాయి. దీనికి 22,000 కోట్ల రూపాయలని మీరు ఎట్లా లెక్క చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇట్లా ఏది దోస్తే అది ప్రజల మీద చెప్పేసి స్వీపింగ్గా రిమార్క్ చేసేసాడేమన్నా? ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అన్ని గ్రామాలు తిరిగినాం, ప్రతి ఊర్లో అడిగినాం, మీకు బోనస్ వచ్చిందా ఓట్ల క్వింటాల్కు? మహిళలను అడిగినాం, మీకు 500 సిలిండర్ వచ్చిందా? ఒక్కరు కూడా వచ్చిందని చెప్పాలి. మరి మీరు ఎవరికి ఇచ్చిండ్రో, ఎక్కడ ఇచ్చిండ్రో, ఏడున్న రహస్య నివేదికలు ఒకసారి ప్రజలకు వివరించండి గ్రామాల వారిగా.
బోనస్ ఇచ్చే ఒక సీజన్లో కొద్ది మందికి ఇచ్చేస్తే అన్ని సీజన్లో అందరికి ఇచ్చినట్లు దబాయించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అదే లైన్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నికర జలాలను సాధించలే, ఏ జలాలను సాధించలే పాలమూరు రంగారెడ్డికి అని మాట్లాడుతూ రేపు మాపు కేసీఆర్ స్వయంగా వచ్చి ఆ విషయాల్లో చెప్తారు. ఏం సాధించింది, ఏం సాధించలేదు బీఆర్ఎస్. పాలమూరు బిడ్డ అని చెప్పి 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం పడుతుంది. ఇవాళటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష చేసిన గతి లేదు. నేను ఇదివరకే చెప్పిన భీమాకు కేటాయించిన నికర జలాలు 20 టీఎంసీలోకి వెళ్ళి 5 టీఎంసీలను కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పేరు మీద పెట్టుకొని మళ్ళీ ఇవాళ భీమా కింద 20 టీఎంసీల కోసం వ్యవసాయం స్థిరపడి సాగుపడి నడుస్తున్నటువంటి దానికి ఆడ 5 టీఎంసీల గండి పెట్టి ఆడ వాళ్ళకి తక్కువ చేసి పాలమూరు రంగాడిని బంద్ పెట్టి కొడంగల్ నారాయణపేటకు నేను ఇస్తున్నాను ఊరిస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. 32,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి పాలమూరు రంగారెడ్డిలో. ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పటికీ 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, 4 పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, రెడీ టు లాంచ్. ట్రయల్ రన్ కూడా చేసి మోటార్ కూడా నడిపించాం. ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద లిఫ్ట్లు అవి 145 మెగావాట్స్ కెపాసిటీ లిఫ్ట్లు పెట్టాం, పంపులు పెట్టినాం. అన్నీ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. జస్ట్ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. ప్యాకేజ్ 3లో కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత. అవి ఒక 5-6 నెలలు సీరియస్గా 5-6 నెలలు చేసి ఉంటే ఇదివరకే 7.5 క్రితమే పాలమూరు రంగారెడ్డిని ఆపరేషన్లోకి తెచ్చేవాళ్ళం మనం. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి? ఈ 100 సార్లు మాట్లాడినా దీని మీద ఎందుకో మాట్లాడారు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏదైనా ఒక రిజర్వాయర్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు వచ్చి తన అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ నిపుణులతో వచ్చి మాకు ఆహ్వానం పంపండి, ప్రజలందరినీ పిలవండి, రాష్ట్ర టీవీ ఛానల్స్ను, అన్ని ప్రసార మాధ్యమాలను, పత్రికలను అందరినీ పిలవండి, మీరు ఎంత టైం తీసుకుంటారో ముందే చెప్పండి, మాకు అంత టైం ఇవ్వండి, మొత్తం ప్రపంచం వినేటట్లు పాలమూరు రంగారెడ్డి మీద మీరేం చేసిండ్రు, పాలమూరు రంగారెడ్డి ఉనికిలోకి వచ్చింది ఎప్పటి నుంచి, వాటికి సంబంధించినటువంటి నీటి అంశం ఏంది, సాంకేతిక పనులేంది, ఇంజనీరింగ్ పనులేంది, ఇప్పుడు ఏ దశలో ఉంది, తమరి నిర్వాహకం ఈ 2 సంవత్సరాల నుంచి ఏముంది, ప్రజలకు వివరించండి. మేము జవాబు చెప్తాం. అక్కడి నుంచి అదే వేదిక మీద నుంచి చెప్తాం. ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపుదాం. ఈ అరుపులు, కేకలు, నిందలు, అపవాదులు ఇవన్నీ ఎందుకు? అవసరమే లేదు. ప్రజలకు మేలు జరగాలన్న సంకల్పం నిజంగా ఉంటే శ్రీకారం చుట్టండి. మరి దానికి వీఆర్ రెడీ. అందువల్ల ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చినప్పుడు పోయిన సీజన్కు సంబంధించినటువంటి, అటుపోయిన సీజన్కు సంబంధించినటువంటి బకాయి ఉండేటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ గురించి మాట్లాడండి. ఈ యాసంగి సీజను రైతు భరోసా మీరు ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పటి వరకు ఇస్తారు అది చెప్పండి. కౌలు రైతులకు కూడా ఇస్తారా, ఇయ్యరా చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి మాట అయితే మీరు ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పినారో దాని ప్రోగ్రెస్ ప్రజలకు, నిరుద్యోగ యువకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి కళాశాలల దైన్య పరిస్థితి మీద, విద్యార్థుల చదువుల మీద, వారి భవితవ్యం మీద కమ్ముకున్నటువంటి ఆ నీడలు ఏవైతున్నాయో వాటిని తొలగించడానికి మీరు ఏం చేస్తున్నారో అది చెప్పండి. ఈ కరెంట్ ఇష్యూస్ ఏవి కూడా చెప్పకుండా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక సాధనమో ఒక వేదికనో అనుకొని దాన్ని పట్టుకొని కూడా మళ్ళీ ఆయన రిటైర్ చేసిన, ఈయన టేక్ ఓవర్ చేస్తున్నాడు, ఈయన పర్ఫార్మెన్స్ ఇవెందుకా బాబు? సీరియస్నెస్ ఉంటే, మీ కెపాసిటీ మీద మీకు ఆ నమ్మకం ఉంటే ఇవన్నీ పక్కకు పెట్టి మీ పర్ఫార్మెన్స్తో మీరు మొదలు పోండి. ఇతరుల గురించి మాట్లాడడం మానేసి మీ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే మాట్లాడినాడు మీకు దక్షత అలవడినట్లు. నేను చెప్తున్నా, ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా. అలా జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఎస్ వై నాట్? చెప్తాను, 2 రోజుల్లో మీరు చూస్తారు. వెయిట్ ఫర్ 2 days. 21 తారీఖు నాడు
మా పార్టీ సమావేశం ఉంది, అందులో మొత్తం చర్చ చేసి కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్లో చెప్తారు, తొందరపడకండి. తెలంగాణ జలవనరులు, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణపై ఇంకా కొనసాగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర పాలకుల యొక్క నగ్నమైనటువంటి కుట్రలు, కేంద్ర ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న కారణంగా తెలంగాణకు కల్పిస్తున్నటువంటి ఇక్కట్లు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చాతగానితనము, దూరదృష్టి లేనితనము ఇత్యాది విషయాల మీద మా పార్టీ సుదీర్ఘంగా చర్చిస్తుంది. అన్ని అంశాలను అన్ని విడమర్చి ప్రజలకు చెప్తాం. తర్వాత ఏంటనేటువంటిది 21st మీటింగ్ తర్వాత కేసీఆర్ గారే స్వయంగా అన్ని విషయాలు ప్రకటిస్తారు. మిత్రులకు నమస్కారం. ఇటీవల జరిగినటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల విషయంలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా నిరాశకు లోనై ఏదో అభద్రత మొదలైంది, మా ప్రభుత్వానికి ఏదో ముప్పు వస్తుందనేటువంటి రీతిలో వారు మాట్లాడినట్టుగా వారి మాటలన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో 3 విడతలుగా జరిగినటువంటి ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఇన్ని ప్రతికూలతల మధ్య అన్ని పార్టీలు ఒకటైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ గులాబీ జెండాను ఎగరేయడానికి శ్రమ కోర్చి 12,000 గ్రామాల్లో ఒక వీరోచితమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసింది. ఈ ప్రజాస్వామ్యయుతంగా చేసినటువంటి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అనేక మంది అభ్యర్థులు, దాదాపుగా 4,000 పైగా అభ్యర్థులు అందరూ కూడా గెలిచినప్పటికి కూడా ఈ గెలుపును ఏదో మలినం చేయడానికి రేవంత్ రెడ్డి గారు నిన్న హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా ప్రతికూలతలు, ఎన్నికల సంఘాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని, మొత్తం వ్యవస్థలన్నీ కూడా వాడుకొని ఇలా పూర్తిగా ఎన్నికల్ని మరి ఏకగ్రీవాలు చేసే దగ్గర కావచ్చు, లేకుంటే ఎన్నికలు కావచ్చు, మనకు అనేక కేసులు కూడా పడతా ఉన్నాయి. చాలా దగ్గర కూడా 1 ఓటు 2 ఓట్లు తేడాల దగ్గర వచ్చిన దగ్గర కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కూడా డిక్లేర్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు వార్తలలో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు కొట్టినటువంటి ఒక చెంపదెబ్బగా భావించాలనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. రెండవది కూడా 97 నియోజకవర్గాల్లో మా గెలుపు ఖాయమైపోయింది, 2/3 మేము అప్పుడే వచ్చేసినామని చెప్తా ఉన్నాం. అంటే ఇందులో పట్టణాలు లేవు, మేయర్లు లేవు, ఏవి లేవు. ఓన్లీ 12,162 గ్రామ పంచాయతీలు. అసలు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి? పార్టీ రహితంగా జరిగినటువంటి ఎన్నికల్లో మరి 97 నియోజకవర్గాల్లో మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఎట్లొచ్చినాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీల ఉల్లంఘన మీద, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక రాజీ లేని నిటారుగా పోరాటం చేస్తున్నటువంటి మా నాయకత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చాలా శక్తి వంచన లేకుండా ఈ 2 సంవత్సరాలుగా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఇవాళ ప్రజల పక్షం నిలిచి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాపక్షం పోరాడేటువంటి శక్తుల్ని ఏదో విడదీయాలనేటువంటి కలలు కానీ ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. డెఫినెట్గా ఇది బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం. పంచాయతీ ఎన్నికల్లో ఇన్ని ప్రతికూలతల మధ్య, ఇన్ని నిర్బంధాల మధ్య, ఇన్ని వ్యవస్థలను వాడుకునేటువంటి మధ్య ఇది జరిగింది నైతిక విజయం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాము. ఎందుకు మీకు ఏం చేసినని ఓట్లేసారు? ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రస్తావించారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ఉల్లంఘన చేసినందుకు మీకు ఓటేశారు, చెంపదెబ్బ కొట్టిర్రు. 3 ఏళ్లలో మారతారా, మారరా? 6 గ్యారంటీలున్నాయి, 420 హామీలున్నాయి. ఓ చెంపదెబ్బ కొట్టి చూసారు. ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉంది కదా, అవసరమైతే అప్పుడు 2 చెంపదెబ్బలు కొడతారు ఇవ్వకుంటే. కాబట్టి ఇప్పటికైనా సోయితో పనిచేయండి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, మహాత్మా గాంధీ పేరును ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తొలగేయడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇందులో పైకి ఏం చెప్తున్నారు, 100 నుంచి 125 రోజులు మేము పెంచి ఏదో చేస్తామన్నారు. కానీ అందులో కూలీలకు పని లేకుండా చేసేటువంటి కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు.
అనేక కోర్ స్ట్రక్చర్ పేరు మీద రకరకాల పేరు మీద యంత్రాలను వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు విధానాల్లో ఇలా రాష్ట్రాలకు ఇప్పటికే ఆర్థిక వనరులు తక్కువై అనేక విషయాల పట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాలకి మీరు 40% నిధులు మరి ఇవ్వాలంటే రేపు అసలు 40% నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా రాష్ట్రాలలో? ఇప్పటికి 10% నిధులు ఇవ్వడమే గగనమవుతున్నటువంటి తరుణంలో ఇవాళ 40% అనేటువంటిది ఒక భారం పెట్టి ఇవాళ రాష్ట్రాలను మరింత ఆర్థికంగా దిగజారేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది గ్రామీణ పేదలకు, ఎందుకంటే వలసలు నివారించడానికి చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని కూడా ఇవాళ అన్ని మారుస్తున్నారు. లేబర్ కోడ్లు మారుస్తున్నారు, ఫైనాన్స్ బిల్లుకు మారుస్తున్నారు, కార్మిక చట్టాలు మారుస్తున్నారు. మార్పులు మాత్రమే చేస్తున్నారు తప్ప విధానాల్లో మౌలికమైనటువంటి మార్పులు వస్తలేవు. పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం మీరు ఏమీ చేస్తలేరు. పేరు మీద, సంస్కరణల పేరు మీద కొత్తగా పేర్లు పెడుతున్నారు తప్ప ప్రజల జీవితాల్లో బాగులేదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఇవాళ సరైనటువంటి ప్రజల పక్షాన నిలబడినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది ఏకంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ స్కీములో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు నిరంజన్ అన్న, దేవిప్రసాద్ అన్న చాలా విషయాలు చెప్పిండ్రు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి. నేను ఆ విషయాలకు పోకుండా ముఖ్యంగా మా వికారాబాద్ జిల్లా, ముఖ్యంగా దాంట్లో మరీ ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2-3 విషయాలు మీతోటి పంచుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్లు మా వికారాబాద్ జిల్లా అంటే వికారాబాద్ నియోజకవర్గము, పరిగి నియోజకవర్గము, తాండూరు నియోజకవర్గము, ఈ 3 నియోజకవర్గాలలో కూడా 40 నుంచి 50% సర్పంచులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి వాళ్ళు గెలవడం జరిగింది. ఇంకా ఒక మండల్లో అయితే అధికార పార్టీ కంటే ఎక్కువగా గెలిచినాం. ఇంకా అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే తక్కువ గెలిచినటువంటి మండలాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా మేము ఓడిపోయినటువంటి దాదాపు ఒక 30-40 సీట్లు 5 ఓట్లు 6 ఓట్ల లోపు ఓడిపోవడం జరిగింది. అయితే మా వికారాబాద్ నియోజకవర్గము మర్పల్లి మండలానికి సంబంధించినటువంటి రాంపూర్ అనే గ్రామము, అదే బంటారంకు సంబంధించినటువంటి సుల్తాన్పూర్ అనేటటువంటి గ్రామం లోపల ఒక్కొక్క ఓటుతో ఓడిపోయినాం. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, మేము ఓడిపోయిన దగ్గరనేమో ఏమి గలాట లేదు, సరే అట్లా ఓడిపోయినరేమో ఒక్కొక్క ఓటు అని ఊరుకున్నాం. ఇంకా నాగవరం అనేటటువంటి ఒక గ్రామం బంటారంకి సంబంధించిన దాంట్లో 2 ఓట్లతో ఓడిపోయినాం. తర్వాత మోమిన్ కలాన్, ధారూర్ మండలానికి సంబంధించినటువంటి మోమిన్ కలాన్ అనే గ్రామం లోపల మా వాళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి అవతలి పార్టీ సర్పంచ్ అభ్యర్థి అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే కూడా మళ్ళీ పిలిపించేసి మా వాళ్ళు గెలుస్తున్నారు అని తెలిసిన తర్వాత 2-3 ఓట్లతోటి మా వాళ్ళు గెలుస్తున్నారంటే 3-4 సార్లు రీకౌంటింగ్ పెట్టించి చివరికి వాళ్ళే 2 ఓట్లతోటి గెలిచిండ్రు అని చెప్పి అవకతవకలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అధికారులు వాళ్లకు వత్తాసు పడుతూ ఉన్నారు. ఆ మోమిన్ కలాన్ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి కేసు కూడా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఇంకా ఇదిగాక గెలిచినటువంటి మా సర్పంచుల మీద దాడులు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఓడిపోయినటువంటి మా వాళ్ళ ఇంటి ముందల పోయి క్రాకర్స్, పటాకులు పేల్చి ఇల్లు కాలిపోయేటట్టు కూడా 1-2 సందర్భాల్లో కూడా చేయడం జరిగింది. దాంట్లో పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మా వాళ్ళనే కొట్టి మళ్ళా కంప్లైంట్ వాళ్ళు ఇస్తే మా వాళ్ళనే మళ్ళీ కేసులు చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము. ముఖ్యంగా వికారాబాదు మండలానికి సంబంధించినటువంటి నారాయణపూర్ గ్రామం లోపల మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ అభ్యర్థిని నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు రాజీనామా చేయి, ఇంకా నువ్వు ఎట్లాగూ ప్రమాణ స్వీకారం చేయలేదు కదా, నువ్వు రాజీనామా చేయి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. నేను పోలీసులను కూడా కోరలేదు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన
కోట్పల్లి టౌన్ లోపల మా అభ్యర్థి మా అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిస్తే వాళ్ళ భర్తను రాత్రి తీవ్రంగా కొడితే వాళ్ళని హైదరాబాద్కు షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను పోలీసు వాళ్ళని కోరేది ఏంటంటే మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే రాబోయేటటువంటి రోజుల లోపల ఇబ్బందుల పాలవుతారు. మీరు 2-3 ఏళ్ళు అయిన తర్వాత మీరు మళ్ళా మీరు సర్వీస్ చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలోనే కానీ మళ్ళీ ఏ కర్ణాటకో మహారాష్ట్రకో పోయి చెయ్యరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్పి నేను పోలీసులకు హెచ్చరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అందుకోసమే కదా గత అనేక సార్లు చర్చించినాం, అనేక సార్లు ప్రజల కళ్ళ ముందలు ఉన్నాయి. వాళ్ళు ఇవాళ అధికార కాంగ్రెస్ మీద ఈ రాష్ట్రంలో బీజేపీ ఏమన్నా విపక్ష పార్టీగా పోరాటం చేస్తుందా? ఒక అంశం మీదనన్నా చేసిందా? మీరు కవర్ చేసిండ్రా ఏదన్నా? ప్రజల కీలకమైనటువంటి అంశాలలో బీజేపీ వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా చేపట్టిన ఏమైనా ఘనమైన కార్యక్రమాలు ఉంటే మీడియా ఏమైనా కవర్ చేసిందా? అటువంటివి ఏమైనా ఉన్నాయా? మళ్ళీ పాత్రనే పోషించలే అంటే ఎవరెవరు కలిసి ఉన్నారో ప్రజలకు తెలియదా?